ఈరోజు వీడియోలోకొచ్చి వారి ఎనర్జీస్ అలాగే ప్రీమియర్ ఎనర్జీస్ ఒక షేర్స్ అనమాట. ఇందులో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి బెటర్ రిటర్న్స్ వస్తాయని లాంగ్ టర్మ్ దాని గురించి కంపారిజన్ చూద్దాం. ముందుగా కంపెనీస్ గురించి చూద్దాం. అలాగే దాని యొక్క డిఫరెన్సెస్ చూద్దాం. వారి ఎన్యూస్ అలాగే ప్రీమియర్ ఎనర్జీస్‌కిని అలాగే రెవెన్యూ గ్రోత్ గాని, ప్రాఫిటబిలిటీ చూద్దాం. ఎబిటా మార్జిన్స్ అలాగే ఎక్స్పాన్షన్ ప్లాన్స్ చూద్దాం ఫ్యూచరు. అలాగే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ దాని గురించి చూద్దాం. అలాగే వాల్యుయేషన్స్ అలాగే కన్క్లూజన్ చూద్దాం అనమాట. ముందుగా వారి ఎనర్జీస్ చూసుకుంటే ఇది మనకి 2007లో స్టార్ట్ అయిందనమాట. ఇండియాస్ టాప్ మ్యానుఫ్యాక్చరర్ సోలార్ పీవీ మాడ్యూల్స్ అని చెప్పి. అలాగే లార్జెస్ట్ అగ్రిగేట్ ఇన్‌స్టాల్ కెపాసిటీ చూసుకుంటే మనకి 12 గిగావాట్స్ అనమాట. జూన్ క్వార్టర్ వరకు. అలాగే ఈ ఫైనాన్షియల్ ఇయర్ 24 అయ్యేటప్పటికి ఏంటంటే సెకండ్ హైయెస్ట్ ఆపరేటింగ్ ఇన్‌కమ్ అమాంగ్ డొమెస్టిక్ సోలార్ పీవీ మ్యానుఫ్యాక్చర్స్ చేయడంలోని సెకండ్ అనమాట. అలాగే డెలివర్స్ కాస్ట్ అండ్ ఎఫెక్టివ్ అండ్ క్వాలిటీ ద్వారా వీళ్ళు సోలార్ సొల్యూషన్స్ ప్రమోట్ చేస్తూ ఉంటారు. దీని ద్వారా ఏంటంటే రెడ్యూస్ కార్బన్ ఎమిషన్ అవుతూ ఉంటుందనమాట. అలాగే కంపెనీ చూసుకుంటే మనకి 4 గిగావాట్స్ నుంచి ఇప్పుడు 22లో ఉంటే ఫైనాన్షియల్ ఇయర్ 22లో 4 గిగావాట్స్ ఉంటే 12 గిగావాట్స్ అయిందనమాట 24కి. అలాగే ఇది జూన్ 24లో చూసుకుంటే వారి వచ్చి అడిషనల్‌గా 1.3 గిగావాట్ ఫెసిలిటీ స్టార్ట్ చేశారనమాట నోయిడాలో. సబ్సిడీ ఇండో సోలార్ లిమిటెడ్ అని చెప్పి ఆ కంపెనీ ద్వారా. అలాగే వా వా వారి ఆఫర్స్ ఏంటంటే డైవర్స్ రేంజ్ ఉందనమాట. సోలార్ పీవీ మాడ్యూల్ అని, ఇంక్లూడింగ్ మల్టీ క్రిస్టలైన్ అని, మోనో క్రిస్టలైన్ అని, అలాగే అడ్వాన్స్డ్ టాప్‌కాన్ మాడ్యూల్స్ అని చెప్పి ఈ 3 ద్వారా ఎనర్జీస్ జనరేట్ చేస్తూ ఉంటుంది. అలాగే ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియో ద్వారా ఫ్లెక్సిబుల్ మాడ్యూల్స్, బైఫేషియల్ మాడ్యూల్స్ అండ్ బిల్డింగ్ ఇంటిగ్రేటెడ్ పోర్ట్‌ఫోలియో మాడ్యూల్స్ ఇవన్నీ తయారు చేస్తుంటుందనమాట. అలాగే 5 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ద్వారా 143 ఎకర్స్‌లో గుజరాత్‌లో ఉంది. అలాగే యూపీలో కూడా ఉందనమాట. అలాగే ఈ వారి సర్వీస్ వచ్చి మనకి డైరెక్ట్ సేల్స్ గాను, ఎక్స్‌పోర్ట్స్ గాను చేస్తూ ఉంటుందనమాట. అలాగే ప్రీమియర్ ఎనర్జీస్ గురించి చూసుకుంటే ఇది ఇండియా సోలార్ సెక్టర్ అనమాట. కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. అలాగే 29 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ కూడా ఉందనమాట ఇందులో. మ్యానుఫ్యాక్చర్ అనే కాకుండా వన్ స్టాప్ సొల్యూషన్ కూడా ఉందనమాట దీనికి సోలార్ సొల్యూషన్. అలాగే కంపెనీ వచ్చి మనకి హై ఎఫిషియన్సీ సోలార్ సెల్స్‌ని తయారు చేస్తుంది. అలాగే బైఫేషియల్ మోనోక్రిస్టలైన్ ఈ ఈపీ పీఈఆర్‌సీ సెల్స్‌ని తయారు చేస్తూ ఉంటుంది. అలాగే రేంజ్ ఆఫ్ సోలార్ మాడ్యూల్స్ అనమాట. మోనోఫేషియల్ అండ్ బయోఫేషియల్ డిఫరెంట్ సైజ్ ద్వారా పవర్ అవుట్‌పుట్స్‌ని కస్టమైజ్డ్‌గా స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్‌కి హెల్ప్ చేస్తూ ఉంటుందనమాట. అలాగే కంపెనీ ఆన్‌గోయింగ్ ఆపరేషన్స్ ఉన్నాయి. అలాగే మెయింటెనెన్స్ కూడా ఉందనమాట. అలాగే ఇదొచ్చి 2 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్‌ని క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ కింద చేస్తున్నారు. అలాగే 5 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయన్నమాట హైదరాబాద్‌లో. 2 గిగావాట్స్ సోలార్ సెల్ కెపాసిటీ ఉంది. అలాగే 4.13 గిగావాట్ మాడ్యూల్స్ కూడా ఉన్నాయన్నమాట. యూనిట్ 2 స్టాండ్స్ వచ్చి మనకి ఇండియాస్ ఫస్ట్ ఎల్ఈడీ గోల్డ్ సర్టిఫికేట్ కూడా సంపాదించుకుంది ఈ కంపెనీ. అలాగే దీని క్లయింట్స్ చూసుకుంటే ఎన్‌టీపీసీ అని, టాటా పవర్ అని, పానాసోనిక్ అని, ప్రీమియర్ ఎనర్జీస్‌కి సాలిడ్ ఫుడ్ హోల్డ్ ఉందన్నమాట. అలాగే మనకి 59,265 మిలియన్స్ కూడా ఉందన్నమాట. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చి ఈపీసీ అని, ఓఎండ్ఎం అని, ఎనర్జీ ప్రొడక్షన్ ప్రీమియర్ ఎనర్జీస్‌కి మనకి ఇండియాస్‌లోనే సోలార్ గ్రోత్ వేవ్ కింద ఉందన్నమాట ఈ కంపెనీ. ఈ 2 కంపెనీస్ డిఫరెన్స్ ఏంటంటే కోర్ బిజినెస్ చూసుకుంటే మనకి వారి ఎనర్జీస్ వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్, ఈపీసీ అండ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటే ప్రీమియర్స్ వచ్చి ఎండ్ టు ఎండ్ సోలార్ సొల్యూషన్ అనమాట. ఇది మార్కెట్ పొజిషన్ చూసుకుంటే మార్కెట్ లీడర్ కింద ఉంది వారి. అలాగే ప్రీమియర్ వచ్చి ఎనర్జీ ప్లేయర్ కింద ఉంది. స్ట్రాంగ్ గ్రోత్ పొటెన్షియల్ కూడా ఉంది. ఫోకస్ వచ్చి డొమెస్టిక్ మార్కెట్ ఉంది. ఇంటర్నేషనల్ ఎక్స్‌పాన్షన్ కూడా ఉంది. ప్రీమియర్ కూడా ఏంటంటే డొమెస్టిక్, ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా ఉంది రెండిట్లోని. వారి ఎనర్జీస్ ఒక మార్కెట్ క్యాప్ చూసుకుంటే 90,000 381 కోట్లు ఉందన్నమాట. 90,381 కోట్లు ఉంటే ప్రీమియర్ ఎనర్జీ వచ్చి 59,782 కోట్లు ఉందన్నమాట మార్కెట్ వాల్యూ. రెవెన్యూ గ్రోత్ మనం చూసుకుంటే ఏంటంటే వారి ఎనర్జీస్ వచ్చి 1996 2020లో ఉంటే 2024కి 11,398 క్రోర్స్ ఉందన్నమాట. అలాగే ప్రీమియర్ ఎనర్జీ చూసుకుంటే మనకి 2020లో 947 క్రోర్స్ ఉంటే రెవెన్యూ జనరేట్ చేస్తే 24లో 3,144 అనమాట. ఆల్మోస్ట్ 3 టైమ్స్ బెటర్ రెవెన్యూ ఉందన్నమాట వారి దగ్గర. అలాగే ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూసుకుంటే వారి 2021లో నెగెటివ్‌లో జనరేట్ చేస్తే 2024 వచ్చేటప్పటికి 69.5% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఉంది. అలాగే ప్రీమియర్ ఎనర్జీ చూసుకుంటే మనకి -26% నెగెటివ్‌లో జనరేట్ చేస్తారు ఇయర్ ఆన్ ఇయర్‌లో.
116.7% గ్రోత్ వచ్చిందనమాట 2024లో రెవెన్యూ పరంగా చూసుకుంటే ప్రీమియర్ ఎనర్జీస్‌లో. అలాగే ప్రాఫిటబిలిటీ చూసుకుంటే ఏంటంటే ఎబిటా మార్జిన్ అన్నది మనకు ప్రాబిలిటీ రేషియో కింద ఏంటంటే హైలైట్స్గా ఉంటాయన్నమాట. ఇందులో మనకి ఆపరేటింగ్ ప్రాఫిట్ చూసుకుంటే వారి ఎనర్జీ 2021లో 6.4% ఆఫ్ ప్రాఫిట్లో ఆపరేటింగ్ జనరేట్ చేస్తే 22లో 7.1 అనమాట, 23లో 14% వచ్చింది, 2024లో 15.9% ప్రాఫిటబిలిటీ వచ్చిందనమాట. అలాగే ప్రీమియర్ ఎనర్జీస్ చూసుకుంటే 21లో 12.6 వస్తే 22లో ఫాల్ వచ్చిందనమాట 7.2. మళ్ళీ అదే రేంజ్లో మెయింటైన్ చేసింది. 24లో మాత్రం గాస్టిక్గా మళ్ళీ చేంజ్ అయ్యి 16% ఎబిటా మార్జిన్ జనరేట్ అయింది అనమాట ప్రాబిలిటీ. అలాగే ఈ రెండు కంపెనీల కంటే మిగిలిన కంపెనీస్ కాంపిటీటర్స్ చూసుకుంటే ముందర సోలార్ అని, జూపిటర్ సోలార్ అని, విక్రమ్ సోలార్ అని, గోల్డీ సోలార్ అని, రెన్యూ సిస్టమ్స్ ఇండియా అని, వెబ్సోని గ్రీన్ ఎనర్జీ అన్నోళ్ళు ఎబిటా మార్జిన్స్కి కాంపిటేటర్స్ కింద ఉన్నారనమాట. అన్నిట్లో కన్నా మనకి ప్రీమియర్ ఎనర్జీస్ మంచి రిటర్న్స్ కూడా ఎబిటా పరంగా చూసుకుంటే జనరేట్ అయ్యాయి అనమాట. అలాగే ఎక్స్పెన్షన్ ప్లాన్స్ చూసుకుంటే ఏంటంటే వారి ఎనర్జీస్, ప్రీమియర్ ఎనర్జీస్ రెండిట్లోని కెపాసిటీస్ పరంగా చూసుకుంటే వారి ఎనర్జీ లిమిటెడ్ వచ్చి సిగ్నిఫికెంట్గా ఎక్స్పెన్షన్ అయిందనమాట. దాని ద్వారా ఏంటంటే 3 గిగావాట్ నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 26కి పొటెన్షియల్ స్కేల్ ఉంది. అలాగే 5 గిగావాట్స్ 27 కల్లా స్టార్ట్ చేయాలని చెప్పి మార్కెట్ కండిషన్స్ చూస్తుంది. అలాగే వారి ఎనర్జీ వచ్చి బ్లోస్టర్ లీడర్షిప్ కింద యూటిలిటీ ఎంటర్ప్రైజెస్ మాడ్యూల్ కింద సేల్స్ మార్కెట్ కింద ఉందన్నమాట. అలాగే కమిషన్ 1.3 గిగావాట్ ఫెసిలిటీ ఇండోర్ సోలార్ ప్లాంట్ కూడా పెట్టాలనుకుంటున్నారు. సో ఎక్స్పెన్షన్ ప్లాన్స్ అయితే దీనికి బాగున్నాయన్నమాట. డెప్ట్ టు ఈక్విటీ చూసుకుంటే ఏంటంటే వారి ఎనర్జీస్ 1 ఉంటే 2021లో 22కి వచ్చేటప్పుడు 0.9 ఉంది, 23లో 0.5 ఉంది, 2024లో 0.2 ఉంది. అంటే అప్పు ఘనంగా తగ్గించుకుంటున్నారు. అలాగే మనకి ఏంటంటే 1 కంటే తక్కువ ఉంటే మనకి నార్మల్గానే అప్పు తక్కువ ఉన్నట్టు, అలాగే 2 కంటే ఎక్కువ ఉంటే అప్పు ఎక్కువ ఉన్నట్టు అనమాట కంపెనీకి మనకి. అలాగే ప్రీమియర్ ఎనర్జీ చూసుకుంటే 2021లో 1.6 ఉంది, 2024లో 2.2 ఉందన్నమాట. హైయర్ ఈక్విటీ రేషియో ఉందన్నమాట అప్పుకి ఈ కంపెనీకి ప్రీమియర్ ఎనర్జీస్కి వారితో పోల్చుకుంటే. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే వారి వచ్చి మనకి 22లో 17.2% ఉంటే 22లో 21.1% ఉంది, 23లో 43% ఉంది, 24లో 49% ఉందన్నమాట రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. అలాగే ప్రీమియర్ ఎనర్జీ చూసుకుంటే 13.6% ఉంటే 21లో, 23లో కొంచెం ఫాల్ అయింది, మళ్ళీ 24లో 25.5% అనమాట. యాక్చువల్లీ దీన్ని మనం రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎందుకంటే ఇండికేట్ చేస్తుందంటే కంపెనీ యొక్క ప్రాఫిటబిలిటీ అండ్ ఎఫిషియన్సీ అనమాట, ఎలా పర్ఫామ్ చేస్తుందని. అలాగే ఇది ఒక ఎక్సలెంట్ టూల్ అనమాట మనకి రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ గురించి తెలుసుకోవడానికి. అలాగే మనకి మనీ ఆన్ కంపెనీ కెన్ జనరేట్ టోటల్ క్యాపిటల్ ఇన్వెస్టెడ్ అనమాట. షేర్ హోల్డర్స్కి ఈక్విటీ ప్లస్ బారోడ్ మనీ గురించి అంత క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే వారి ఎనర్జీస్ వచ్చి గ్రోయింగ్ స్టడీలీ పెరుగుతూ ఉంటే ప్రీమియర్ ఎనర్జీస్ రిటర్న్స్ ఫాలో అయ్యాయి అనమాట 22లో. అది కొంచెం దీనికి కన్సర్న్ అనమాట. అలాగే వాల్యుయేషన్స్ పరంగా దాని పిఏ చూసుకుంటే వారి ఎనర్జీస్ పిఏ చూసుకుంటే 84.4 ఉంటే ప్రీమియర్ ఎనర్జీ పిఏ వచ్చి 212 ఉందన్నమాట. చాలా ఎక్కువగా ఉంది వాల్యుయేషన్ పరంగా మనం చూసుకుంటే. పిఏ అంటే మనకి ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనమాట. ఇది మనకి షేర్ హోల్డర్స్ ఎంత పే చేస్తున్నారని ₹1కి వచ్చిన అమౌంట్ని బట్టి దీన్ని మనం వాల్యూ చూసుకుంటూ ఉంటాం అనమాట. ఎర్నింగ్ పర్ షేర్ అంటారు. ఈ రెండిట్లో కంపారిజన్లో ఏది బెటర్ అనుకుంటే ఏంటంటే వారి వచ్చి మనకి 80.4% రెవెన్యూ గ్రోత్ జనరేట్ చేస్తుంది అనమాట. సాలిడ్ ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రెజెన్స్ కూడా ఉంది. అలాగే లీడర్షిప్ పొజిషన్ కూడా ఉందన్నమాట. అలాగే ప్రీమియర్ కనుక మనం చూసుకుంటే 3 ఇయర్స్లో కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకుంటే మనకి 62.7% ఉంటాయి. అలాగే ఛాలెంజెస్ ఉన్నాయి, ఆపరేటింగ్ మార్జిన్స్ కూడా ఉన్నాయన్నమాట సస్టైనింగ్గానే, హైలైటింగ్ ప్రాబిలిటీ ఇంప్రూవ్మెంట్ కూడా వచ్చిందనమాట. అలాగే రెండు కంపెనీస్ మనకి స్ట్రాంగ్ ఫైనాన్షియల్ హెల్త్ కన్నా ఉంది. డెప్త్ కూడా ప్రొఫైల్ పరంగా చూసుకుంటే వారిలో అప్ అండ్ చాలా తక్కువ ఉందన్నమాట. ప్రీమియర్కి కొంచెం 2.17 ఉంది కాబట్టి అది కొంచెం కన్సర్న్ అనమాట మనకి. అగ్రెసివ్గా గ్రోత్లో కూడా బాగుంది. అలాగే వారి ఎనర్జీస్ చూసుకుంటే మనకి రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ చూసుకుంటే 49% ఉండడం వల్ల, ఆర్ఓసిఈ కూడా 25% ఉండడం వల్ల ఏంటంటే వారి మనకి బెస్ట్ అనమాట.
రిటర్న్స్ పరంగా. అలాగని ఇది మంచి కంపెనీ కాదని కాదనమాట. ఎందుకంటే ఇది కూడా కొంచెం ప్రెజెన్స్ ఇంకా కొంచెం చిన్న కంపెనీ కాబట్టి, ఇంకా మేబీ ఇయర్ ఆన్ ఇయర్‌లో మనం చూడాలన్నమాట ఏది పెర్ఫార్మ్ బాగా చేస్తుందన్న దాని క్వార్టర్లీ రిజల్ట్స్ బట్టి. థాంక్ యూ ఫర్ వాచింగ్.